ఈ సందర్భంలో రాముడు మనిషిగా అవతరించాడు, ఒక క్షత్రియుడిగా మహారాజుగా అవతరించాడు. కాబట్టి ఇంద్రుడు ఆ సందర్భంలో మాత్రం దేవతగా ఉండి రాముడికి వరాన్ని ఇస్తాను అని అన్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఒక గొప్ప మాట అన్నాడు. ఏమిటంటే ఒక గొప్ప వరాన్ని అడిగాడు. ఏమడిగాడు? నా రాజ్యాన్ని నాకు ఇప్పించు అనో వేరేమీ అడగలేదు. నా కోసం ఈ యుద్ధంలో ఇంతమంది, ఇన్ని కోట్ల వానర సైన్యం నా కోసం యుద్ధం చేసి ఇంతమంది రాక్షసులతో పోరాడి దాంట్లో ఎంతోమంది వానరులు తమ ప్రాణాలనే కోల్పోయారు, ఎంతోమంది తమ అవయవాల్ని కోల్పోయి ఎంతో గాయపడి ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సినటువంటి వరం ఏంటంటే, ఈ యుద్ధంలో ఎవరైతే నా కోసం తమ ప్రాణాలని సమర్పించారో వాళ్ళందరికీ మళ్ళా ప్రాణదానం చెయ్యి. అదే రకంగా ఎవరైతే నా కోసం యుద్ధం చేసి గాయపడి అంత కష్టాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ అనుగ్రహం చేసి, ఎలాగైతే యుద్ధానికి ఆరంభంలో యుద్ధం జరగడం కంటే ముందు వాళ్ళందరూ ఎంత స్వస్థులుగా ఉన్నారో మళ్ళీ వాళ్ళందరికీ అటువంటి స్వస్థతని అనుగ్రహించు అని ఇంద్రుడిని అడుగుతాడు రాముడు. అప్పుడు ఇంద్రుడు అనుగ్రహిస్తాడు వాళ్ళందరినీ కూడా. మళ్ళా ఆ వానరులందరూ కూడా తమ పూర్వరూపాన్ని పొంది ఇదివరకు ఎలాగైతే యుద్ధానికంటే ముందు ఎంత ఉత్సాహంగా ఉండేవారో మళ్ళా అటువంటి ఉత్సాహాన్ని పొంది వాళ్ళందరూ వచ్చారు. తర్వాత శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం జరిగింది. దాంట్లో వాళ్ళందరూ కూడా ఉపస్థితులై ఉన్నారు ఆ పట్టాభిషేకంలో. కాబట్టి ఇదెందుకు చెప్పొచ్చాము ఈ సందర్భాన్ని అంటే, ఒక నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం ఇది. అంటే మనం తెలుసుకోవాల్సిందే, అడుగడుగునా ఏదో ఒకటి ఉండనే ఉన్నది రామాయణంలో. ప్రతి సందర్భంలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి పదంలోనూ మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి రామాయణంలో. కాబట్టి ఈ మాట, ఒక నాయకుడైనటువంటి వాడు తమ పరివారం యొక్క శ్రేయస్సుని నిరంతరం కోరుతూ ఉండాలి అనేటటువంటి ఆ నాయకత్వ లక్షణాన్ని ఇక్కడ ఆ కవి వాల్మీకి మహర్షి మనకి చూపిస్తూ ఉన్నారు శ్రీరామచంద్రుడి యొక్క చరిత్రను చెబుతూ.